అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ క్రియేటివ్ డైరెక్టర్ గీతాకృష్ణ గారు మనతో ఉన్నారు. మాట్లాడండి సార్. నమస్తే. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్. హాయ్ మిస్టర్ తేజ. సార్, ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా వినపడుతుంది. ఎక్కడ చూసినా కానీ ఈ చర్చ అనేటువంటిది బాగా జరుగుతుంది. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే రంగుల ప్రపంచం అయినప్పటికీ కూడా దాని మీద చూసేటువంటి ఓ భావం మాత్రం, అంటే అందరూ ఎంటర్టైన్ అవుతారు చూసి, కానీ దాని మీద ఉండేటువంటి భావం మాత్రం ఒక రకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి కొత్తగా ఎవరైనా ఒక అమ్మాయి వస్తే ఖచ్చితంగా దేహం సమర్పయామి నేను అనేటువంటి టాకే బయట ఉంది. అంటే ఇక డెఫినెట్గా అట్లా ఈ మధ్య కొత్తగా కొంతమంది హీరోయిన్లు కూడా, చాలామంది సీనియర్ యాక్ట్రెస్లు కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి అనేటువంటి మాటలు కూడా చెప్పినట్టు. నిజంగా ఫిలిం ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ పరిస్థితి ఉందంటారా? నిజంగా ఒకవేళ కొత్త వాళ్ళు వస్తే అసలు వాళ్ళు ముందు మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఏం చెప్తారు మీరు సీనియర్ క్రియేటివ్? నేను కూడా యాక్చువల్గా చాలా ఛానల్స్ చెప్పాను. దిస్ ఈస్ కాల్డ్ కాస్టింగ్ కౌచ్ అంటారండి. అది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఎగ్జిబిటెడ్ టు ఎవ్రీబడి కాబట్టి, అందరికీ కనిపించే బాహ్య ప్రపంచానికి కావాల్సిన గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి దీని మీద ఎక్కువ ముక్కులు కాళ్ళు చెవులు కొరుకుంటూ ఉంటారు. దే ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఫిల్మ్ పీపుల్ బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఎంటర్టైనర్స్ కాబట్టి. అన్నిట్లోనే ఉంది, ఇండస్ట్రీస్లో ఉంది. అప్పుడు ఎక్కడైతే ఆడది కనపడద్దో మగవాడికి అదే కోరిక కలుగుతుంది. అవకాశం ఉంటే అవకాశాన్ని వినియోగించుకుంటారు. సో ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? అన్ని ఛానల్లో చెప్పిన మీ దాంట్లో కూడా చెప్తున్నాను. ఇట్ స్టార్టెడ్ ఇన్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్. కాస్టింగ్ కోచ్ అనేది అమెరికాలో స్టార్ట్ అయింది, వెస్ట్రన్ వరల్డ్లో. ఎలాగంటే నేను నిన్ను ప్రమోట్ చేస్తాను, బ్రాండింగ్ చేస్తాను, ఇంకొక బ్రాండ్కి ఎండోర్స్ చేయడానికి నీ యొక్క అందచందాలను వాడుకుని నీకు ఒక మార్కెట్లో ఒక వాల్యూ పట్టుకొస్తాను. యాక్చువల్లీ వాళ్ళ బ్రాండ్కి, ఆ అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఏ బ్రాండ్ అయితే ఉందో ఆ బ్రాండ్కి ఒక్కొక్క అమ్మాయిని, ఒక అబ్బాయిని, ప్లే బాయ్లో ఉన్న వాళ్ళని, పెద్ద పెద్ద మ్యాగజైన్లో ఉంటారు, ఆ మ్యాగజైన్లో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. కాకుండా కొత్త వాళ్ళని తీసుకునేటప్పుడు వాళ్ళు పాపులర్ అయిపోతారు. ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క పాపులారిటీ పెరిగిపోయి బోళ్ళ రేట్ వస్తుంది. సో నేను నీకు ఇలా ప్రమోట్ చేస్తూ నేను సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఒక ప్రోడక్ట్కి, సో నువ్వు నాకు సెక్షువల్ ఫేవర్ చేయాలని డైరెక్ట్, ఇందులో మొహాటాలు లేవు. యూ హ్యావ్ టు గివ్ మీ ఏ సెక్షువల్ ఫేవర్ అని చెప్పి దట్ యాడ్ ఫిల్మ్ మేకర్ అడుగుతాడు అనమాట విత్ దిస్ ఏజెన్సీ. ఐ డోంట్ మైండ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ గివింగ్ మీ ఇది అంటే మన భాషలు చెప్పాలంటే పడుకుంటుంది. దెన్ హీ విల్. అలాగే చాలామంది పైకి వచ్చారు, పెద్ద పెద్ద యాక్ట్రెస్లు, హాలీవుడ్ నేమ్లు కావాలని వరుస పెట్టి చెప్తాను. అలా అందరూ పడుకున్న వాళ్ళే. ఇకపోతే మన ఇండియా, మన లోకల్ తెలుగునే కాదు, అన్ని ఇండస్ట్రీలో ఉంది. తెలుగు ఇండస్ట్రీ ఉంది, బాలీవుడ్ ఉంది, హాలీవుడ్ ఉంది, ఇక్కడ టాలీవుడ్ ఉంది. ఈ వుడ్లు పెట్టారు కదా వ్యవసాయం యాక్చువల్గా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనాలి, ఆ వుడ్లు తీసేస్తేనే. అన్ని చోట్ల ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఏంటి, కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఉంది, కాల్ సెంటర్లో ఉంది. విశాఖపట్నంలో HSBC అని ఒకటి ఉంటుంది, వాళ్ళన్నీ కలిసి కాల్ సెంటర్లు అయ్యి, పెద్ద బిల్డింగ్ సిరిపురం జంక్షన్లో. అక్కడ కింద అదే 7-8 ఫ్లోర్లు. ఓకే, ఆ కాల్ సెంటర్ నుంచి కిందకి ఈ నిరోధులు ఉంటాయి కదా, FLs, కాండోమ్స్, కొన్ని వందలు వస్తాయి అటు కింద డ్రైనేజ్లో. ఎందుకంటే ఏం చెప్పాలి, ఎవ్రీవేర్ ది సెక్షువల్ థింగ్ ఈజ్ దేర్. అది ఇష్టంతో, అయిష్టంతో ఎవరు పడుకోదు యాక్చువల్గా. వాళ్ళకి ఏదో కెరీర్ ఓరియంటెడ్గా పైకి రావాలనే ఉద్దేశంతో అందులో బాస్ అమ్మాయి కూడా వాళ్ళు సబార్డినేట్ అడగొచ్చు. అందరూ మెన్ ఒకటే బాస్ ఇది కాదు కదా. దీనికి ఇంకొకటి ఉంది యాక్చువల్గా, మగవాళ్ళు ఆడదానితో నువ్వు నాకు సెక్షువల్ ఫేవర్ చేస్తేనే నీకు ఇది ఫేవర్ చేస్తాను అంతమనేది కాస్టింగ్ కౌచ్ అన్నారు. ఓకే, అదే మగవాడిని ట్రాప్ చేస్తే డబ్బున్న వాడిని, పొజిషన్లో ఉన్న వాళ్ళని, దట్ ఈస్ కాల్డ్ హనీ ట్రాప్. మీరు అడగకపోయినా కూడా చెప్పేస్తాను. హనీ ట్రాప్ అంటే ఇది ప్రపంచం అంతా ఉంది ఇది. కానీ అడ్వర్టైజింగ్లో స్టార్ట్ అయినట్టుగా కాస్టింగ్ కౌచ్ లాగా అది స్టార్ట్ అవ్వలేదు. అది కేవలం ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. అది మహారాజుల కాలం నుంచి రాజుకు ఒక్కొక్క వారిని వల్ల వేసుకోవాలనుకుంటుందా? అంతే. రాజమౌళి సినిమాల్లో కథలు లాంటి విజయేంద్ర ప్రసాద్ రాస్తాడు, అటువంటి కథల్లో కూడా ఆ రాజుని పడగొట్టాలని చూస్తుంది. సో అప్పటి నుంచి అలా వస్తూనే ఉంది. దట్ ఈస్ కాల్డ్ హనీ ట్రాప్. తేనె మాటలు మాట్లాడి ట్రాప్ చేసి వాడిని ఎరకాట్లో పెడతాను అనమాట. అంచేత అది ఇవన్నిట్లో ఉంది. కాదు ఫిలిం ఇండస్ట్రీని ఎందుకు ఆపాదిస్తారంటే బికాస్ ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ బిన్ లైక్ బై మెనీ పీపుల్.
సోషల్ మీడియా చేసే ఎంటర్టైన్మెంట్ చేసే రంజింపజేసేటువంటి మిగతా అంతకు ముందు ఆ రోజుల్లో వేరే ఉండి దిస్ పబ్లిషింగ్ మీడియా ఉన్నప్పుడు ప్రింట్ మీడియా ఉన్నప్పుడు అందులోనే చదువుకోవాలి దానికి సంబంధించిన స్టార్ డస్ట్ ఫిల్మ్ఫేర్ జితార జ్యోతి చిత్ర సినిమానేసి ఈ పుస్తకాల్లో వచ్చే దీని అన్నింటికి ఆద్యం కన్నడ కాగడా శర్మ గారు తెలుగులో ఒకటి పెట్టారు కాగడా అని ఆయన పేరే కాగడా శర్మ అందులో రాసేవారు మేము పాండి బజార్ వెళ్ళి కొనుక్కుని చదివాళ్ళు అందులో ఎవరెవరితో పట్టుకుంటున్నారు ఎవరెవరు చేస్తారు అదే నేను సినిమా చేస్తాను నా గురించి రాశారు అందులోను నేనంటే ఆయనకి ఇష్టమే ఆయన కూడా వాళ్ళ యొక్క పాలసీ ఏంటంటే కాంట్రవర్సీ అయితే రాస్తారు అంతే కదా ఇప్పుడు ఇక్కడ ఏదో ఉంది అది మంచి మంచి వెబ్సైటే అది వెబ్ మ్యాగజైన్ గ్రేట్ ఇండియా ఏదో అంటారు కదా గ్రేట్ వాళ్ళు కూడా నేను అందరి గురించి చెప్తాను ఎందుకు చెప్తానంటే వాళ్ళకే పనికి వస్తే మీకు పనికి వస్తుంది మీ ఛానల్లో కూడా ఇలా చెప్పినట్టు ఇంకో ఛానల్లో చెప్తాను అప్పుడప్పుడు ఎందుకంటే వాళ్ళకి లెట్ దెమ్ గెట్ మైలేజ్ అని ఉద్దేశంతో ఓకే చాలా కాగడా శర్మ గారు కూడా రాసేవారు ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఎంత ఉంటే అంత రాస్తారు సో కాస్టింగ్ కౌచ్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ ఆల్ ద బిజినెస్ సెగ్మెంట్స్ ఆల్ ద ప్లేసెస్ వేర్ ఎవర్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ అక్కడ ఆడది ఉంటుంది మగవాడు ఉంటాడు మగవాడు ఆడదాన్ని పడగొడితే కాస్టింగ్ కౌచ్ అంటారు ఆడది మగవాడిని ట్రాప్ చేస్తే హనీ ట్రాప్ అంటారు ఇది సింపుల్ గా కానీ ఈ కొత్త వాళ్ళు ఎవరైనా కానీ వచ్చేటప్పుడు నాకు నిజంగా నాకు నటనలో ఇంత ప్రావీణ్యత ఉంది నాకు అవకాశం చిక్కట్లేదు అని అనుకుంటారు చాలా మంది కానీ నిజంగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఎంతమంది అయినా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు అసలు వచ్చే వాళ్ళు మెంటల్ గా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాగే ప్రిపేర్ అవ్వాలి అవి మా స్లీప్ అని ఎంతలా చెప్తున్నా అర్థం అవ్వట్లేదు మీకు పెద్ద బాలశిక్ష లాగా సార్ ఎందుకంటే ఎవ్రీబడీ షుడ్ స్లీప్ అది అడగపోవచ్చు అలాగే మళ్ళీ వెరీ ప్రొఫెషనల్స్ అందుకనే నేను ఎలా ఉంటాను తొడపరిచి ఉంటే నా మీద ఎక్కువ కూర్చుంటుందని అందా కమన్ యాక్ట్ నేను అంతే ఫస్ట్ నుంచి ఎక్కడ ఉంచాలి అక్కడ నేను నాకు కావాలనుకోండి ఐ హ్యావ్ సమ్ అదర్ అఫేర్స్ నాట్ దిస్ నేను ఇంతకంటే ఇక చెప్పలేను ఆన్ ద స్క్రీన్ కనిపెట్టి ఆ సినిమాలో కనిపించే వాళ్ళతో నేను ఎందుకు పెట్టుకోను అంటే వాళ్ళు మీద ఎక్కుతారు ఐ డోంట్ గివ్ ఎ డ్యామ్ ఫర్ దట్ పెద్ద పెద్ద వాళ్ళు యాక్ట్ చేశారు దగ్గర రమ్యాకృష్ణ ఇంట్రడ్యూస్ చేశాను శోభన్ ఇంట్రడ్యూస్ చేశాను నిరూష రాధా సో మెనీ పీపుల్ యాక్టెడ్ సో నో బడీ ప్లేస్ ఫూల్ విత్ మీ అండ్ ఐ డోంట్ ప్లే ఫూల్ విత్ ఎనీబడి అది నాది పక్కన పెట్టండి మీ వరకు ప్రొఫెషనల్గానే ఉంటారు ప్రొఫెషనల్గా ఉండాలని నేను చూస్తాను బికాజ్ నాకు ఇష్టం ఉండదు వచ్చి చేసి కూర్చుంటుంది అతి చనువు అదే షూటింగ్ వచ్చి బాగా వస్తుంది ఇక నాకేదో ఉందనుకుంటా నాకు ఇష్టం ఉంటుంది అసలు చల్లగా మాడతాను నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి వయసులో ఉన్న అమ్మాయిని చల్లగా చెప్తాను అంతే దట్స్ ఇట్ ఎవరైనా అడగొచ్చు ఐ నెవర్ హ్యాడ్ దట్ బ్లాక్ రిమర్ బట్ ఐ డూ స్లీప్ విత్ మై ఓన్ అఫైర్స్ ఐఎమ్ ఏ వెరీ కైండ్ ఆఫ్ ఏ వెల్ రెడ్ గ్లామరస్ గాయ్ ఓకే సో నాకు కాంటాక్ట్స్ వేరేగా ఉంటాయి నేను శ్రీ వైష్ణవుడు అని చెప్పట్లేదు నేను ఆల్రెడీ చెప్పాను ఐ హ్యావ్ సో మెనీ అఫైర్స్ అని వాట్ ఈస్ నథింగ్ రాంగ్ ఐ హ్యావ్ టు అడ్మిట్ మీ ఇష్టం ఎవరు అబ్జెక్ట్ చేయను నాకు ఇష్టం కూడా ఓకే సో ఈ కాస్టింగ్ కౌచ్ అనేది కొత్త వాళ్ళకి ఒక జోక్ చెప్తాను ఆల్రెడీ ఎవరితో ఒకటి అందట పల్లెటూరులోనే బజార్ ఉంటుంది కదా సంత అవును నేను బయటికి వెళ్తాను సంతకి కొంచెం మగవాళ్ళని తప్పుకోండి అందట నువ్వు వెళ్ళేది బొంగులో సంత అక్కడ మగవాళ్ళు తప్పుకొని ఉండేదే మగవాళ్ళు అక్కడ సో వచ్చేది సినిమా ఫీల్డ్లోనూ పట్టుకునే చెట్లంట పొట్లంట డ్యాన్స్ చేసి నైట్ చేసి ఇటువంటి షూటింగ్లు వచ్చి గ్లామరస్ వాళ్ళకి వస్తూ నేను కొంచెం బడిగట్టి కూర్చుంటానండి నేను ఎత్తిని తీయనండి అని అంటే అలాగా ఆయన చేత ఇది ఫిలిం ఇండస్ట్రీస్ టు ఎక్స్ప్లాయిట్ ఎక్స్ప్లాయిటేషన్ నాట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ అమ్మాయి ఎక్స్ప్లాయిట్ ఇప్పుడు చేస్తేనే కదా ఇప్పుడు సమంత అంటావా అందా అమ్మాయి ఎటువంటి పాటలు పాడుకునే అమ్మాయి కదా కదా అమ్మాయి కూడా నా ప్రోడక్టే అడ్వర్టైజింగ్లో నేను ఎందుకు చెప్తానంటే బ్రహ్మాండంగా చేస్తుంది చేస్తున్న టైంలో సమంతాన్ని పెడితే ఎలా ఉంటుంది వీళ్ళు ఆలోచించారు అనమాట ఎక్కడికో వెళ్ళిపోద్ది అనమాట అక్కడికి వెళ్ళిపోయింది ఒక్క పాట ప్రపంచాన్ని ఊపేసింది మార్కెట్ వాల్యూ పెంచుకోవడానికి అమ్మాయి మార్కెట్ ఏదో 89 లక్షలు ఇచ్చి ఉంటారు హీరోయిన్ చేస్తున్న అమ్మాయికి అటువంటి ఐటమ్ సాంగ్ కాబట్టి వెరీ గుడ్ అసలు ఆ సినిమా సగం ఆడడానికి కారణం ఇదొకటిని ఆ సాంగ్ ఒకటిని మీకు అర్థమైందా సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ద ఇమేజ్ యు ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ సంబడి ఎల్సెస్ ఇమేజ్ వెదర్ ఇస్ ఎ హీరో ఆ విధంగా హీరోలు కూడా చేయొచ్చు మన వాళ్ళు ఇంకా ఆ పక్క వెళ్ళలేదు ఏదో సల్మాన్ ఖాన్ చిరంజీవి సినిమాలు పెట్టడం ఈయనే పెద్దోడు ఆయనే పెద్దోడు అలా కాదు ఒక హీరోని పెట్టుకొచ్చి అతన్ని కూడా బట్టలు ఇప్పేసి గిగాలు దీన్ని ఏమంటారంటే లైవ్ షో అంటారు
అమ్మాయిలకి అలా పెట్టాలి, ఇంకా ఆ రోజులు రాలేదు. అసలు మేము మా సినిమాలో ఒకటి పెడదాం అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేసిన బాడీలు ఉంటారు కదా, అవును. గ్లాడ్ డ్రాక్స్ అనే పుస్తకం ఉంది, అందులో ఉన్న అబ్బాయిలను సెలెక్ట్ చేసి ఒక సాంగ్ అనమాట. అక్కడ అమ్మాయిలు బుక్ చేసుకుంటారు వాళ్ళని. అవును, వాళ్ళకి నచ్చిన వాళ్ళని వాళ్ళకి ఒళ్ళి అబ్బాయిలుగా ఒళ్ళి మగవాళ్ళకి ఎందుకు పెడతారు? నేను ఒకసారి కదా ఇప్పుడు కూడా నా వాట్సాప్ స్టేటస్లో మంచి బ్యూటిఫుల్ మోడల్స్ పెడతా ఉంటాను. అందులో కొన్ని ఫోటోగ్రాఫిక్ బ్యూటిఫుల్గా ఉండే న్యూడ్స్ కూడా పెడతాను. ఓకే, ఏముండదు, అబ్సీనిటీ ఉండదు. ఆ ఫోటోగ్రఫీ యొక్క టేస్ట్, ఆ ఆర్టిస్టిక్ కళాత్మక దాని గురించి పెడతాను అనమాట. ఒక అమ్మాయి నన్ను అడిగింది, నా సినిమాలో 1 year బేబీ యాక్ట్ చేసింది అమ్మాయి, ఇప్పుడు పెద్ద అయిపోయింది, నా పేరు వద్దు మళ్ళీ ఫీల్ అవుతాను. తను షీఈ్ యాక్టింగ్, షీఈ్ వర్కింగ్ ఇన్ వెరీ బిగ్ కంపెనీ, చాలా బాగుంటుంది తను. తనకు ఇప్పుడు పిల్లలు పుట్టేశారు. నేను ఏదో షూటింగ్లో ఎవరో ఎత్తుకొస్తే అమ్మాయిని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి తనకు ఆల్రెడీ 31 సంవత్సరాలు వచ్చేసింది. సో తన వైస్ ఆర్ ఆల్వేస్ యువర్ పుట్టింగ్ ఓన్లీ గర్ల్స్ అంటే ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫోటోగ్రాఫర్. ఫోటోగ్రాఫర్ యొక్క భావం అది. ఓకే, మరి అబ్బాయిలు కూడా పెడదామంటే అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా పెడతాను. నువ్వు చూడలేదు, నువ్వు మిస్ అయ్యి ఉంటావు. నేను అస్తమాన అబ్బాయిలను పెట్టానుకో నన్ను గే అనుకుంటారని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారంగా ఈ డేట్ అస్తమాన అబ్బాయిలు పెడతాడు, అంతేనా? 9 అంటారు. 9 అంటే తెలుగు తమిళ్లో 9, ఒక వచ్చేవాడ అనుకుంటారు. అని చేత అందుకు గట్టిగా నవ్వింది అమ్మాయి ఫోన్లో. ఏ చిన్న తేడా దొరికినా ఇప్పుడు నేను ఒక అమ్మాయిని అనుకో డైరెక్టర్గా అప్పుడు అబ్బాయిలు పెట్టచ్చు, మళ్ళీ అమ్మాయిలు పెడితే లెస్బియన్ అనుకుంటారు. సో ఇప్పుడు ఎలాగనుకుంటా నేను అది బ్యాలెన్స్ చేస్తూ పెట్టాలి. బికాజ్ ఐ మీన్ అడ్వర్టైజింగ్ మ్యాన్ అండ్ ఆల్సో ఫిల్మ్ మ్యాన్ అండ్ ఐ వెరీ క్రియేటివ్ పర్సన్. సో ఐ హ్యావ్ అన్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఒక అమ్మాయిలో కూర్చొని పెట్టుకుంది ఫుల్ న్యూడ్, ఏమి కనిపించవు. అది దట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్. నేను తీయలేదు ఫోటోగ్రాఫ్, గ్రేట్ ఫోటోగ్రాఫర్ తీసాడు. అది నేను నా స్టూడెంట్ల కోసం పెడతాను. అండ్ ఆల్సో కొంతమంది జాయిన్ అవ్వలేని వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు కూడా చూస్తారు. వాట్సాప్లో పెడతాను, మన ఫేస్బుక్లో పెడతాను, ఫేస్బుక్ రీల్స్లో పెడతాను, ఫేస్బుక్ స్టోరీలో పెడతాను, ఇన్స్టాలో పెడతాను. ఐఎమ్ యాక్టివ్ ఆన్ ఎవ్రీవేర్. సో ఎందుకు పెడతాను? టు ఇన్స్పైర్ అండ్ టు మోటివేట్ యు యంగ్ గైస్ అండ్ గర్ల్స్. ఓకే, వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.